Hi, sir. How are you? I'm fine. How are you? Yes, I'm good, sir. Sir, యాటిట్యూడ్ అని ఒక గొప్ప పదం ఉంది. అసలు గుడ్ ఉంటుంది, అందులో బ్యాడ్ ఉంటుంది. గుడ్ యాటిట్యూడ్‌ని బ్యాడ్ యాటిట్యూడ్‌గా మార్చుకుంటారు. బ్యాడ్ యాటిట్యూడ్‌ని గుడ్ యాటిట్యూడ్‌గా కూడా మార్చుకుంటారు. అవును. అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి? గుడ్ ఏంటి అందులో? మళ్ళీ బ్యాడ్ ఏంటి? అనేది ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. యాటిట్యూడ్ అంటే ఒక మనిషి ఒక సిచ్యువేషన్ తరపు వైపు లేదా ఒక వ్యక్తి వైపు చూపించే ప్రవర్తన. అంటే మనకి మైండ్లో మన బాడీలో ఎలాంటి ఫీలింగ్స్ ఎలాంటి ఆలోచనలు ఉంటాయో వాటిని మన మన యాక్షన్స్ రూపాన అవతల వాళ్ళు కనిపెడతారు. అదే ఇదేంట్రా వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఏంటి, వీడిని చూడరా ఎలా ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు వీడు అని చెప్పి చాలా చోట్ల మీరు వినే ఉంటారు. Yes. అది యాక్చువల్లీ దట్ ఈస్ మన కంటికి కనిపించేది ఏంటి, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎలా వచ్చింది, గతంలో అతనితో ఏదైనా అన్యాయం జరిగి ఉండొచ్చు, లేదా అతని వైపు కంపెనీ వాళ్ళు లేదా అతనితో పనిచేసే ఎంప్లాయీస్ కొలీగ్స్ కానీ ఏదైనా నెగటివ్ గా ప్రవర్తించి ఉండవచ్చు. దాని వలన అతను అలా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు సింపుల్ గా ఒక చిన్న స్టోరీ ఉందండి. ఒక స్కూల్లో ఒక చాలా ఒక పియూన్ అంటే గంట కొట్టడం ఇలాంటివన్నీ రిజిస్టర్ తీసుకెళ్ళడం ఇలాంటి ఒక స్కూల్లో పియూన్ గా పనిచేసే ఒక వ్యక్తి పాపం అతనికి ఒక నెల జీతం ఇవ్వలేదు. సో అతని డ్యూటీస్ ఏంటి, ప్రతిరోజు స్కూల్ 4 స్కూల్ మూసేసి ఆ గేట్లు ఆ క్లాస్ రూమ్ డోర్స్ ఫ్యాన్స్ ఏసీస్ అన్ని మూసుకొని తాళం వేసేసి ఇంటికి వెళ్ళాలి. సాయంత్రానికి కల్లా ఒక 5-6 కల్లా ఇంటికి వెళ్తాడు. అందరూ వెళ్ళిపోయారా లేదా చెక్ చేసిన తర్వాత వెళ్తాడు. సో అలా చేసి మంచిగా పనిచేసేవాడు. ఒక నెల అయినాక తనకి జీతం ఇవ్వలేదు. పర్వాలేదులే అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి అలా ఇంకో నెల మేనేజ్ చేశాడు. అక్కడిక్కడ అప్పులు తీసుకొని కొంచెం అలా అతనికి చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు. సో అది ఖర్చులు కావాలి కదా అని చెప్పేసి ఎలాగో పనిచేశాడు, నిజాయితీగా పనిచేశాడు. ఒక 3 months జీతం ఇవ్వకపోతే ఒక వ్యక్తి బిహేవియర్ లో ప్రవర్తనలు వస్తాయా లేదా? వస్తాయి. సో ఇతను ఏం చేశాడు, సరే 1 month ఇవ్వలేదు, 2 months ఇవ్వలేదు, 3rd month కూడా జీతం రాకపోతే ఎలా నేను ఇల్లు గడపాలి అని చెప్పేసి అతను ఏం చేశారంటే, నేను ఎందుకు ఫ్యాన్లు ఇవన్నీ ఆఫ్ చేయాలి, రాని కరెంట్ బిల్ ఎక్కువ వస్తే రాని, వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు నా కష్టం వాళ్ళకి అర్థం కానప్పుడు నాకెందుకు వాళ్ళ గురించి ఆలోచించడం, నేను మొయ్యను అలాగే వెళ్ళిపోతానని చెప్పేసి తన ఆలోచనలో ఒక నెగిటివిటీ వచ్చేసింది. సో తను ఏం చేశాడు, తన పని కొంచెం నెగిటివ్ గా చేయడం ప్రారంభించాడు. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి నెగటివ్ యాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎందుకు, గతంలో అతనికి జీతం ఇవ్వలేదు కాబట్టి అతను అలా మారిపోయాడు. అలాగే మనిషిలో కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల కారణంగా ప్రవర్తన నెగటివ్ లేదా పాజిటివ్ అవుతుంది. ఇప్పుడు ఈ యాటిట్యూడ్ అనేది కార్పొరేట్ విషయానికి వచ్చినప్పుడల్లా ఆల్ ద కార్పొరేట్ మేనేజర్స్ టుడే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, అందరిలో ఎంప్లాయీస్ లో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. చూడండి అమ్మా, మీరు ఇంత నెగటివ్ యాటిట్యూడ్ పెట్టుకుని పనిచేస్తే మీరు పైకి రారు జీవితంలో, అలా చేయకండి, అది ఇదని చెప్తారు. అసలు ఈ యాటిట్యూడ్ అనేది మనలో ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మనకందరికీ మెయిన్లీ యాటిట్యూడ్ స్కూల్లో చెప్పరండి. మన ఇండియాలో ఎస్పెషలీ మన దేశంలో, ఇండియాలో ఏ స్కూల్ అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే, ఏ శిక్షణ ఇన్స్టిట్యూట్ అయినా సరే యాటిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఉండదు. మరి యాటిట్యూడ్ మనలో ఎలా వచ్చింది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న కుర్రాడు, చిన్న బాబు మేబీ 6 years 8 years old, వాళ్ళ నాన్నతో పాటు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు. రెడ్ సిగ్నల్ పడింది. సిగ్నల్ దగ్గర వాళ్ళ నాన్న మోటార్ సైకిల్ ఆపాడు. వెంటనే ఒక సిగ్నల్ ఆపినప్పుడు ఒక బెగ్గర్ నిజమెత్తుకునేటను అతను వచ్చి అలా అనుకుంటున్నాడు. సో ఇతను ఈ కుర్రాడు వాళ్ళ నాన్న పాకెట్లో చేయి వేసి కొంచెం అమౌంట్ అతని చేతిలో వేస్తాడు. ఈ వేసేటప్పుడు చిన్న కుర్రాడు పెట్రోల్ అదే మోటార్ సైకిల్ మీద కూర్చున్నాడు కదా, అలా చూస్తాడు వాళ్ళ నాన్న వైపు. అదేంటి నాన్న ఎవరో ఇలా అడుక్కోవడానికి వచ్చినప్పుడు డబ్బులు తీసి అలా వేశాడు కదా, ఓహో ఎవరైనా మన జీవితంలో ఎవరైనా అలా వచ్చి అడిగితే మనం హెల్ప్ చేయాలి అనే ఒక చిన్న ఆలోచన ఆ చిన్నారి మైండ్ లో ఆ రోజే వాళ్ళ నాన్న అమరుస్తారు. వెనకాల వాళ్ళ అమ్మ వద్దు అని చెప్పినా కూడా వినకుండా లేదు మనం హెల్ప్ చేయాలని చెప్పాలి.
థాట్, అదే మొక్క ఆ రోజు ఆ కుర్రాడి మైండ్లో నాటి వాళ్ళ నాన్న. సో అలా అలా కుర్రాడు పెద్దగా అయ్యే కొద్దీ ఎవరైనా జీవితంలో అతని దగ్గరికి వచ్చి ఒరే 10 రూపాయలు ఇవ్వరా, 100 రూపాయలు ఇవ్వరా, 1000 రూపాయలు ఇవ్వరా అని అడిగితే తప్పకుండా ఇచ్చే అలవాటు మెల్లగా వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్ మనం ఏం చెప్పగలం, యాటిట్యూడ్ అనేది స్కూల్లో కాలేజీలో కాదు, మన కుటుంబంలోనే పుడుతుంది అని చెప్పచ్చు. రెండవది, యాటిట్యూడ్లో మార్పులు రావడానికి ఇంకో కారణం ఏంటంటే మనం చదివే కాంటెంట్, సోషల్ మీడియా కాంటెంట్ కావచ్చు, బుక్స్ కావచ్చు, మ్యాగజైన్స్ కావచ్చు, లేదా ఇంటర్నెట్లో రకరకాల కాంటెంట్ మనం చదువుతాం. ఇవన్నీ ప్లస్ మన నైబర్స్ కావచ్చు, మన గురువులు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుకునేవి మన మైండ్లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన బిహేవియర్లో మార్పులు వస్తాయి. దిస్ ఈస్ నోన్ యాజ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్లో మీరు అన్నది కరెక్టే, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. హెన్స్ వీ షుడ్ ఆల్వేస్ ప్రాక్టీస్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ ద కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ అని నేను చెప్తాను. సో ఎప్పుడైనా యాటిట్యూడ్ పాజిటివ్గా ఉండాలి అంటే మనం ఏది చేయాలనుకున్నా దాంట్లో పాజిటివ్గా ఆలోచించాలి. ముఖ్యంగా చూడండి, 5 రకాల మనుషులు ఉంటారండి పర్సనాలిటీలో. మనం ఇందాక మాట్లాడుతున్నప్పుడు పర్సనాలిటీలో ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, యాంబివర్ట్, పాజిటివ్, నెగటివ్ 5 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ ఉంటారు. సో ఇంట్రోవర్ట్స్ అంటే మీకు తెలుసు, మామూలుగా చాలా షైగా ఉంటారు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, కలవరు, అలా సైలెంట్గా, వాళ్ళకి అది ఇష్టం, వాళ్ళని ఎవరు పట్టించుకోవద్దు అనేవాళ్ళు. సో ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రోవర్ట్ అని ఒక కేటగిరీ ఉంటుంది. ఎక్స్ట్రోవర్ట్స్ ఎలా ఉంటారు, వాళ్ళు చాలా ఎట్లా అంటే ఓవర్ ఎక్స్ప్రెసివ్ అని చెప్పొచ్చు. వాళ్ళు అసలు వెనక ముందు ఆలోచించరు, ఏ యాక్టివిటీ అయినా సరే ముందుకు రావడం, ఫస్ట్గా వాళ్ళే నిల్చొని దాంట్లో పార్టిసిపేట్ చేయడం, చాలా హుషారుగా ఉంటారనమాట ఎక్స్ట్రోవర్ట్స్ అనేవాళ్ళు. మూడోది ఏంటంటే మూడో టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఏంటంటే యాంబివర్ట్ అంటారు. యాంబివర్ట్స్ ఏంటంటే వాళ్ళలో ఈ 2 క్వాలిటీస్ ఉంటాయి, ఇంట్రోవర్షన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ట్రోవర్షన్. ఈ 2 క్వాలిటీస్ అంటే చెప్పాలనుకుంటే యాంబివర్ట్ ఈజ్ ద ఐడియల్ పర్సనాలిటీ టైప్ మనకి వాళ్ళ కార్పొరేట్లో కావాల్సిన వాళ్ళు. వీళ్ళలో 2 అంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు అనే అవగాహన వీళ్ళకు ఉంటుంది. సో దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ పర్సనాలిటీ. ఇక 4వది పాజిటివ్, 5వది నెగిటివ్ పర్సనాలిటీ. So today in the corporate world we need lot of ambiverts and positive minded persons అని నేను చెప్పొచ్చు. సార్ ఇప్పుడు పాజిటివ్ యాటిట్యూడ్ని నెగిటివ్ యాటిట్యూడ్గా చేసేసుకుంటున్నారు. మీరు చెప్పినట్టు ప్యూన్ విషయంలో చెప్పారు కదా, అప్పుడు ఆయన ఏం చేశాడు అనే క్వశ్చన్ నాకు మీరు ఫ్లోలో ఉన్నారని చెప్పేసి అడగడం మర్చిపోయాను సార్ నేను. అంటే ఇది నిజంగా జరిగిన ఒక సంఘటన. ఇది కోవిడ్ టైంలో ఈ ఒక చాలా పాపులర్ స్కూల్ అనమాట. ఆ స్కూల్లో కోవిడ్ టైంలో ఇలా జరిగింది. సో అతనికి జీతం ఇవ్వకపోవడం కోవిడ్ టైంలో అలా జరిగింది. సో అందుకని దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు జీతం ఇవ్వలేదు, అతనికి అలా జరిగింది. థ్యాంక్ యూ.